రాజమౌళి గారు 'మగధీర' సినిమాలో చూపించిన అరవల్లి హిల్స్ మీకు గుర్తున్నాయా? ఎంత హైట్‌లో ఇంకా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయి కదా! కానీ మీకిది తెలుసా? ఆ అందమైన అరవల్లి పర్వతాల్ని డెవలప్‌మెంట్ పేరున డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారని? ఒకవేళ నిజంగా అలా జరిగితే నార్త్ ఇండియా ఎలా సర్వైవ్ అవుతుంది? అరవల్లి హిల్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ద వరల్డ్ అండ్ నార్త్ ఇండియాకి ఇవి న్యాచురల్ షీల్డ్. అరవల్లీస్ థార్ డెజర్ట్ స్ప్రెడ్ అవ్వకుండా స్టాప్ చేస్తాయి, మాన్సూన్ విండ్స్ని గైడ్ చేస్తాయి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇఫ్ దట్ అరవల్లీస్ ఆర్ లాస్ట్, డెజర్టిఫికేషన్ విల్ ఇంక్రీజ్, ఎకోసిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. ఢిల్లీ ఎన్సీఆర్లో వాటర్ క్రైసిస్ వర్సన్ అవుతుంది, హీట్ వేవ్స్ ఇంటెన్స్ అవుతాయి, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే అరవల్లీస్ ఆర్ సైలెంట్లీ ప్రొటెక్టింగ్ నార్త్ ఇండియా. కానీ హ్యూమన్స్ ఆర్ డిస్ట్రాయింగ్ దోస్ బ్యూటిఫుల్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్, రియల్ ఎస్టేట్, అర్బన్ ఎక్స్పాన్షన్. రీసెంట్ లీగల్ ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి అంటే ఓన్లీ 100 మీటర్స్ అబవ్ హిల్స్కి మాత్రమే ప్రొటెక్షన్ ఇవ్వాలి అని. కానీ నేచర్ని మ్యాప్ లైన్స్లో వేసి ప్రొటెక్ట్ చేయలేం కదా. ఇఫ్ డెవలప్మెంట్ మీన్స్ destroying nature, then who will protect our future? Don't forget to follow our YouTube and Telegram channel for daily news updates like this. Thank you.